అన్న అభివృద్ధి విషయంలో అస్సలు తగ్గడు. అది ప్రతిపక్షమైన ప్రజెంట్ ఉన్న పార్టీ అయినా. నియోజకవర్గానికి నిధులు సమకూర్చే విషయంలో సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. అన్న ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నట్టు అనిపిస్తుంది. మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధి నిధుల విషయంలో సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలని ఒక పేపర్లో ఇంకో ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి రాసిన వ్యాసాన్ని ఆయన పోస్ట్ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ ఎన్నం శ్రీనివాసరెడ్డి చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే అన్న మంచి గురించి మనసులో ఉన్నది ఎప్పుడు మాట్లాడతాడు. అది సీఎం అయినా సొంత అన్న అయినా మనసులో ఉన్నది చెప్పడం అన్నకు అలవాటు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ లో వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా అదే అని భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకే అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పనులు ఉపయోగపడతాయని అన్నారు. ప్రజలు సంతోషంగా లేనప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవసరమా అని సీఎం ని ప్రశ్నించిన ఒక నేత, యూరియా కోసం రోడ్ల మీద తనలాడుతుంటే, రోడ్ల మీద పడుకుంటుంటే అసెంబ్లీ సమావేశాలు అవసరమా? అసలు అసెంబ్లీలో నేను అవసరమా? ఒక ఎమ్మెల్యేగా గెలిచి నా ప్రజలు రోడ్ల మీద పడుకునే పరిస్థితి తీసుకొచ్చిన ప్రజా పాలకులను ఏమందాం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అని ఆ వాస్తవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి వారికి సమస్యలను తక్షణమే తీర్చాలని సంచలన వాక్యాలతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే అన్న ప్రజల కోసమే, ప్రజల దగ్గర పాలన, ప్రజల కోసమే పాలన. వారు లేకపోతే, మునుగోడు ప్రజలు లేకపోతే నాకు ఈ ఎమ్మెల్యే పదవి వచ్చేదా అని ఒక్కసారి ఆలోచించుకోవాలి పాలకులారా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు. అన్న ప్రకటన మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి.